అత్తయ్య భోజనం రెడీ అయింది, భోంచేద్దురండి అత్తయ్య. ఎందుకమ్మా భోజనము ఇంత విషమి తిని చచ్చిపోతాను. ఏమైంది మా? ఏమైందా? ఇది నా కొడుక్కి ఉన్నవి లేనివన్నీ చెప్పి తిట్టిపిస్తాంది. దేవుని సాక్షిగా అత్తయ్య, మీ కొడుక్కి నేనేం చెప్పలేదు అత్తయ్య, మీరంతా ఊహించుకుంటున్నారు అంతే. నోరు మూసుకో, మళ్ళీ అబద్ధాన్ని చెప్తావు. పోయి ఎక్కడి నుంచి. హలో, ఏమండి? సరే అండి. ఏమైందమ్మా, ఎందుకంత బాధగా ఉన్నావు? మా ఆయన ఫోన్ చేసి నన్ను ఎట్లుంటాడు తిడుతున్నాడు. నీకు మొగుని కొంగుని కట్టేసుకోవడం రాదే, అందుకే మీ అత్త ఏదో ఒకటి చెప్పింటుంది. ఫోన్ చేసి మీ ఆయన తిడతాడు. మీ అత్తని చెప్పింటుంది నీ గురించి. కొంచెము లౌక్యంగా ఉండడం నేర్చుకో. నేను మీ నాన్నని కొంగుని కట్టేసుకొని అత్తయ్యను ఒక ఆట ఆడుకుంటా అంటే నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావే అలాగా? అదేంటి మా, నన్నైతే ఒక రకంగా నువ్వు వదినైతే ఒక రకంగా చూస్తున్నావు. వదినేమో మొగుడిని కొంగుని కట్టేసుకుని తిడుతున్నావు, నన్నేమో మొగుడిని కొంగుని కట్టేసుకో అంటున్నావు. ఇదెక్కడ న్యాయమ్మా? అత్తలు కూడా కోడలని కూతురులాగా చూసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మలాగా చూసుకుంటారు మా.